నాయకాష్టకం లడ్డు తీసుకురావడానికి పోతున్నాం గాయ్స్. శుభు అన్న ఆటో వెళ్తున్నాం, శుభు అన్న ఆటోలో వెళ్తున్నాం గాయ్స్. గాయ్స్ వీళ్ళంతా స్టేజ్ రెడీ అయిపోయింది గాయ్స్. మమ్మల్ని గాయ్స్ తిడుతున్నారు గాయ్స్. గాయ్స్ నల్ల వస్తుంది గాయ్స్. సార్ గాయ్స్ ఇవాళ మేము లడ్డు తీసుకురావడానికి పోతున్నాం గాయ్స్. మా అన్న సునీల్ అన్న మా స్పాన్సర్ ఇవాళ. మా సుబ్బన్న కొత్త పౌచ్, మా సుబ్బన్నది ఓజీ పౌచ్ కొనిపించిండు. వెనకాల పిఠాపురం తాలూకా ఎమ్మెల్యే గారి పిఠాపురం తాలూకా ఆటో ఉంది. పవన్ కళ్యాణ్ సార్ ఇప్పించినారు. మన సునీల్ అన్న ఏమో కెపాసిటీ సేవ్. చిట్టి మా గణపతి వెళ్ళిపో. సుముహూర్తోస్తు సుముహూర్తకాలే సూర్యాదీనా నవానాం గ్రహాణాం శుభాచందానుకూలిత ఫలసిద్ధిరస్తు. ఊదిబత్తి ఎందుకు వెలిగించాడు ఆయన? మరి అగరబత్తితో వెలిగించేదాన్ని అగ్గిపులతో వెలిగిస్తే స్వామి చాలు అక్కడ పెట్టండి. ఇంకా అందులో కాదే బాబు, అత్తి పోని ఇంకో పండు అక్కడ పెట్టు. అక్కడ 9 నవగ్రహాలు పెట్టాను, అందులో కూర్చొద్దు. ఆ పండు తీసే అక్కడి నుంచి వేరే ఆ పండు తీసే గుచ్చావు కదా, పండు తీసి ఇంకో పండు పెట్టు. కంగారు పెట్టాలండి, అలా కంగారు చేయకండి స్వామి. ఓకే అది తీసే, ఆ పండు తీసి ఇంకో పండు పెట్టు. చిన్నగా చెప్తే వినపడదు. అదే అమ్మా ఇప్పుడు ఒకసారి ఇగో అక్షంతలు ఒక్కసారి నేను చెప్పింది మాత్రం ఇప్పుడు అక్షంతలు తీసుకోండి. నేను వివరంగా సకల ఐశ్వర్య వృత్యర్థ శ్రీ మహా గణపతి అనుగ్రహ సిద్ధ్యర్థ గోత్రనామాలు ఏమన్నా నాకు ఒక కాగితం రాసిస్తారా? వరుసగా చెప్పేస్తాను గోత్రనామాలు. చెప్పండి ఇప్పుడు ఫస్ట్ గోత్రనామాలు. నాదేశ మంగమ్మ నాదేశ సకుటుంబానాం తులసిరాం చిట్టమ్మ నాదేశ సకుటుంబానాం రాము నాదేశ అనసూయ నాదేశ సకుటుంబానాం రవి నాదేశ కవిత నాదేశ సకుటుంబానాం జలేంద్రుడు ప్లస్ జలేంద్రుడు నాదేశ సకుటుంబానాం మీనా నాదేశ సకుటుంబానాం జయరాం నాదేశ బుజ్జి నాదేశ సకుటుంబానాం భగవాన్ నాదేశ జయ నాదేశ సకుటుంబానాం శ్రీను నాదేశ మంజుల నాదేశ సకుటుంబానాం రామ్ కుమార్ నాదేశ శారదా నాదేశ సకుటుంబానాం వినోద్ నాదేశ అఖిల నాదేశ సకుటుంబానాం అశోక్ నాదేశ మంజుల నాదేశ సకుటుంబానాం భగన్ నాదేశ దేవి నాదేశ సకుటుంబానాం జగన్ నాదేశ రూప నాదేశ సకుటుంబానాం హాతీరామ్ నాదేశ లక్ష్మీ నాదేశ సకుటుంబానాం. ఇప్పుడు జంటలు ఉన్న వాళ్ళు ఎడమ వైపు అమ్మ భార్య కూర్చునేటట్టు ప్రయత్నం చేయండి. ఎడమ వైపు ఎడమ చేతి వైపు భార్య కూర్చోవాలి. అమ్మ అందరూ కూడా ఒకసారి దండం పెట్టుకోండి. గణేష్ మహారాజ్ కి ఓం శ్రీ మహాగణాధిపతి నమః. అక్షంతలు చేతిలో ఉన్నాయి కదా ఇందాక, మిగతా వాళ్ళు కూడా కొంచెం అక్షంతలు తీసుకోండి. ఓం భూ ఓం భవ ఓం శుభ ఓం మహా ఓం జన
సత్యం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. 2 అక్షంతలు చేత పట్టుకున్నామా అందరూ కూడా. అక్కడ చిన్న గణపతి ఉన్నారు కదా, ఆ చిన్న గణపతి దగ్గర వేయండి, పసుపు గణపతి దగ్గర. ఓం గణానాన్వా గణపతి అప్పుడే కాదు, నేను పెడతాను స్వామి రవి. ముందు అప్పుడే కాదు, మంత్రం వస్తుంది. ముందు అక్షంతలు వేయండి, అక్కడ అక్షంతలు వేయండి, అలా వేసేయండి దూరం నుంచే. చెప్పండి అందరూ కూడా. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే. ఓం శ్రీ మహా గణపతయే నమః. మళ్ళీ అక్షంతలు తీసి 2 గింజలు ఇలా వెనక్కి వేసుకుని ఇలా ముక్కు పట్టుకోండి. ఓం భూ ఓం భువః ఓం శుభః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం మహాగణ దండం పెట్టుకోండి. శ్రీ మహాగణాధిపతయే నమః. అందరూ కూడా ఓం హృదయాయ నమః ఇలా పెట్టుకోండి. హృదయాయ నమః. ఓం శిరసే స్వాహ శిఖాయ వషట్ కవచాయ. ఓం నేత్రాభ్యాం వషట్ అస్త్రాయ. ఓం శ్రీ మహా గణపతయే నమః. 2 అక్షంతలు తీసుకుని పీట కిందకి వేయండి. శ్రీ మహాగణపతి ఆవాహయామి. ఒక్కసారి మేడం ఆపమ్మ. ప్రస్తుతానికి కుర్చీ వేసి ఇక్కడ అందాక ఇక్కడ పెడితే అమ్మా ఇప్పుడు అందరూ కూడా గ్లాస్ తో నీళ్లు ఉన్నాయి కదా, గ్లాస్ లో నీళ్ళలో శ్రీ అని రాయండి. ఓం శ్రీం శ్రీయంజావాహయామి. డిస్పోజల్ గ్లాస్ లో నీళ్లు పెట్టుకుని శ్రీ అని రాయండి. నీళ్ళలో శ్రీ అని రాయండి. శ్రీ రాసిన తర్వాత అందులో కొంచెం అక్షంతలు వేయండి. అందులో 2 తమలపాకులు వేసుకోండి. చిటికెడు పసుపు వేయండి. కొంచెం చిటికెడు పసుపు వేయండి. వేసారా? చిటికెడు పసుపు వేయండి. అందరూ గ్లాస్ మీద చేయబెట్టండి. అలా గ్లాస్ మీద అలా తగలాలి. ఇలా తగలాలి. చెప్పండి. గంగా యమున సరస్వతి నర్మద సింధు కావేరి జలే అస్మిన్ సన్నిధిం కురు. ఓం గంగా నది నమః. ఆ నీళ్లు తీసుకుని మీ మీద కొంచెం చల్లుకోండి. అపవిత్ర పవిత్రో వా సర్వాంస్తాంగదోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సభాగ్య అంతరశుచి. పుండరీకాక్ష చల్లుకున్నారు అందరూ కూడా. ఇప్పుడు దేవుడి మీద 3 చిక్కలు చల్లండి. ఓం గణానాన్వా గణపతిగం హవామహే. అర్ఘ్యం సమర్పయామి, పాద్యం సమర్పయామి, ఆచమనం సమర్పయామి. తతః శుద్ధోదక స్నానం సమర్పయామి. ఇప్పుడు అక్కడ పసుపు గణపతికి దండం పెట్టుకుని బొట్టు పెట్టండి. ఇప్పుడు ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఊర్ధ్వపుండ్రం ధారయామి. బొట్టు పెట్టండి. విష్ణు రరాటమసి విష్ణు పృష్ఠమసి. ఇప్పుడు మీ దగ్గరికి కంకణాలు ఇస్తారు. కంకణాలు ఇవ్వండి. దంపతులకు 2 కంకణాలు ఇవ్వండి. కంకణాల మీద అక్షంతలు వేసి కంకణాలు కట్టుకోండి. రక్షానందన ముహూర్త సుముహూర్త అస్తు. దంపతుల వరకు తీసుకుని మిగిలినవి బయట వాళ్ళకి ఇవ్వండి. కంకణాలు దంపతుల వరకు తీసుకోండి. ఆ కంకణాల మీద అక్షంతలు వేసి పూజ చేయండి. కంకణాల మీద అక్షంతలు వేయండి. పసుపు కుంకుమ గంధం వేయండి. ఓం గంధద్వారా దురాదర్శాం నిత్యపుష్టాంగరీషిణీం రక్షానందన ముహూర్త సుమ. ఉండవే బాబు స్వామి. పసుపు కుంకుమ వేసి పూజ చేసిన తర్వాత కట్టండి. ఒకసారి అక్కడ పెట్టుకోండి. ఇలా పెట్టుకోండి. కొంచెం పసుపు కుంకుమ గంధం వేయండి కంకణాల మీద. చెప్పండి. కంకణ పూజ
కరిష్యే. ఓం కేశవాయ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః, విష్ణవే నమః. పసుపు కుంకుమ గంధం అక్షంతలు వేశారా? అగరబత్తి వెలుగుతాయి కదా, తీసుకోండి. ఒక 2 అగరబత్తులు తీసుకోండి. అందులోంచి ఆ అగరబత్తి తిప్పండి. ఆ కంకణాల చుట్టూ తీయండి. తీయమ్మా, ఒక 2 తీయాలి, మినిమం 2. మీరు కూడా తిప్పండి, మిగతా వాళ్ళకి ఇవ్వండి. 2 అగరబత్తులు తిప్పండి. గంట ఎవరైనా కొట్టండి. గంట వనస్పర్చిర్ భవే దివ్యైర్ నానా గంధేశ సంమితం ఆగ్రేయ సర్వదేవాన ధూపోయం ప్రతిగృహ్యత. చెప్పండి. శ్రీ కంకణ రక్షాబంధన దేవత నమః ధూపం. స్వామి నేను పేరేంటి? ఇగో ఓ స్వామి, ఇలా తిప్పాలి. అలా అదే. ధూపమాగ్రామయామి. అగరత్తులు అక్కడ పంపించేసేయండి. 2 అక్షంతలు తీసుకుని ఆ 2 దీపాల మీదకి వేయండి దూరం నుంచి. దీపం చెప్పండి. దీపం సందర్శయామి. అక్షంతలు తీసుకుని ఆ దీపాల మీద వేయండి. దీపం సందర్శయామి. అక్కడ దీపాలు ఉన్నాయి కదా దేవుడి దగ్గర. దీపం సందర్శయామి. తర్వాత ఇప్పుడు కంకణాలు తీసుకోండి. మగవాళ్ళు కుడి చేతికి కట్టుకోవాలి, ఆడవాళ్ళు ఎడమ చేతికి కట్టుకోవాలి. మొట్టమొదట ఆడవాళ్ళు తీసుకుని ఆయన కట్టండి, తర్వాత మీరు కట్టుకోండి. చెప్పండి. ఓం నమో భగవతే అనంతాయ సహస్ర శీర్షాయ సుగంధ క్షీర ముదార్ణవ సాయినే శేషభోగ పర్యంకాయ గరుడ వాహనాయ సంకర్షణ ప్రద్యుమ్న అనిరుద్ధ అయశీర్ష వరాహ నారసింహ వామన త్రివిక్రమ నమః అసుర దైత్య యక్ష రాక్షస భూత పిశాచ సిద్ధ యోగిని ఢాకిని బ్రహ్మరాక్షసి స్కంద పురోగమాన్ గ్రహ నక్షత్ర గ్రహాన్ హన హన దహ దహ పచ పచ మద మద పాతయ పాతయ ఆఖ్యాత ఆఖ్యాత గృహాణ గృహాణ హావిష హావిష ధ్వంసయ ధ్వంసయ. ఓం రక్షాబంధన ముహూర్త సుముహూర్తో అస్తు. తర్వాత మళ్ళీ ఇప్పుడు నీళ్లు తీసుకొని గ్లాస్ తోటి స్వామివారి మీద ఒక్కొక్క చేతుల మీదకి పాదాల మీద, నువ్వు మాత్రం లేచి నిలబడు, మీరు కూడా ఒకరు లేచి అక్కడ 4 చేతుల మీద చల్లండి. ఇక్కడి నుంచి మీరు ఇలా దూరం చల్లండి. 4 చేతుల మీద, చేతులు 4 ఉన్నాయి చూడండి. చెప్పండి. హస్తయో అర్ఘ్యం సమర్పయామి. దూరం నుంచి అలా చేతికి చల్లచ్చు. అంటే మనం స్వామివారిని ఇక్కడికి రాగానే ఆయన చేతుల్ని కడిగాం. తర్వాత పాదాల మీద నీళ్ళ చుక్కలు 2 సార్లు పోయండి. చెప్పండి. పాదయో పాద్యం సమర్పయామి. మనం ఎవరైనా వస్తే ఇంట్లో నీళ్లు కాలు కడుక్కోవడానికి నీళ్ళు ఇస్తాం కదా, అలాగా దేవుడికి పాదాలు పాద్యం సమర్పయామి. అక్కడ అడ్జస్ట్మెంట్ చేసి నా గిన్నె తీసి అక్కడ పెడదాం. పాద్యం సమర్పయామి. తర్వాత ఇగో తొండం మీద 3 సార్లు చల్లండి. తొండం మీద చెప్పండి. ముఖే ఆచమనం. దీపం కలపద్దు, అడ్జస్ట్మెంట్ అందులో ఆకులకు వచ్చినా పర్లేదమ్మా. ముఖే ఆచమనం సమర్పయామి. అలాగ తొండం మీద 3 చుక్కలు నీళ్ళు చల్లండి. గణపతయే నమః. ఇంకా అందరూ కూడా వచ్చి ఒకసారి ఈ చెంబుని తీసుకోమ్మా. అందరికి ఇలా ముట్టించి తీసుకురా, పట్టుకోండి. ఇక్కడ నుంచి అందరూ ఇక్కడికే రమ్మను. పంచామృత స్నానం స్వామివారికి వచ్చి చేతులతో దండం పెట్టుకోండి. పాలు పెరుగు. పంచామృత స్నానం సమర్పయామి. ఓం దచ్చన్యోరారుణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దేవీ స్వస్తిరస్తున
स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं च गातु भेषजं शन्नो अस्तु द्विपदे शञ्चतुष्पदे ओम शांति शांति शांति। ఈ పంచామృతాన్ని ఇలా వరుసగా తీసుకెళ్ళి కొంచెం మౌనంగా పనుంది లేదు. ఓం గణేష్ మహారాజ్కి ఓం శ్రీ గణేశాయ పంచామృత స్నానం సమర్పయామి. రెండు విగ్రహాల మీద కూడా 3 విగ్రహాల మీద కూడా 5 చోట్ల జల్లేశారు. अर्घ्यपाच आचमनेय गंध पुष्प धूप दीपैरभ्यर्च गच्छन्योरारुणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये इक्कडिच्चे తర్వాత మళ్ళీ ఇందాక చెంబుతో గ్లాస్ తోటి నీళ్ళు తీసుకుని మళ్ళీ 5 సార్లు నీళ్లు చల్లు. శుద్ధోదక స్నానం సమర్పయామి గచ్చన్యోరారుణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవీ స్వస్తిర స్తునః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం చ గాతు భేషజం. తర్వాత అక్షంతలు తీసుకుని ఆ కలశాలు 2 ఉన్నాయి కదా, 2 కలశాల మీద వేయండి. చెప్పండి కలశ పూజ అక్షంతలు కలశాల మీద. కలశ చెప్పండి కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రిత మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృ గణాశ్రిత. కలశం మీద పసుపు కుంకుమ గంధం వేయండి. ఆ కలశేషు ధామతే పవిత్రే పరిశిష్యతే ఉద్ధైర్యజ్ఞేషు వర్ధతే. అక్కడ ఉంది కదా పసుపు కుంకుమ ఉంది కదా, అదే పసుపు కుంకుమ కొంచెం గంధం కూడా అలా చల్లండి కలశాల మీద. కలశాహిత దేవతాభ్యో నమో నమః. గంధద్వారాం దురాదర్శాం నిత్యపుష్టాం గరీషిణీం ఈశ్వరీకం సర్వభూతానాం తామిహోమత్వ శ్రియం. తర్వాత అందరూ కూడా ఆ స్వామివారికి స్నానం చేయించాం కదా, ఒకసారి దూత్రం అలా ముట్టుకోండి. చెప్పండి వస్త్రం సమర్పయామి. ఓం నమో భగవతే మహా గణపతి నమః. వస్త్రం సమర్పయామి. ఇప్పుడు అక్కడ జంజం పెట్టాను, జంజం తీయండి, అందరూ ముట్టుకోండి జంజం. స్వామివారి యొక్క జంజాన్ని మీ దగ్గరికి పంపిస్తున్నాము. అందరూ కూడా ముట్టుకొని దండం పెట్టుకోండి. ఇలా ఇచ్చేయండి అమ్మా, ఇలా ఇచ్చేయండి. ఇలా లేవక్కర్లేదు అక్కడ లాస్ట్ దానికి ఇలా అందరు ఇక్కడికి ఇవ్వయా ఇలా ఇవ్వండి. అలా ఇందాక ఎవరు పట్టుకోండి. ఇక్కడికి రమ్మని ఎవరు కిందకు దిగద్దు, అర్థమైందా? ఎవరైనా దండం పెట్టుకోవాలనుకుంటే ఇక్కడికి వచ్చి ఇలా నమస్కారం చేసుకోమని అటు తిరుగు, నువ్వు అటు తిరుగు. అందరిని ఇక్కడికే రమ్మను. మెట్లు దిగితే మళ్ళీ పనికి రాకపోతుందని చెప్పేవాళ్ళు. చెప్పండి యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతే యత్ సహజం పురస్తాత్ ఆయుష్య మగ్రియం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః శ్రీ గణపతి యజ్ఞోపవీతం సమర్పయామి. మీరు కూడా ఒకసారి ధన్యం ఒక్కడి వల్ల కాదు. గంట ఒకటి కట్టండమ్మా, గంట. ఇప్పుడు ఆ దండాన్ని ఇద్దరు కలిపి తీసుకోండి అమ్మా, ఇలా తీసుకోండి. ఆయనకి ఒక కొస, ఆయనకి ఒక కొస నువ్వు పట్టుకోండి. ఒక కొస 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 ఇలాగ ఇలాగ ఒక కొస ఇచ్చే ఆయనకి తీసుకో. ఇగో ఇటు అలా జాగ్రత్త దీపం దీపం అలాగ వెళ్ళండి, లోపలికి వెళ్ళండి. అలాగ అలాగా శంఖం పై చేయి పై నుంచి చేయి పై నుంచి చేయి పై నుంచి వేయండి. చేయి పై నుంచి అదే అలా, ఇంకా ఆ చేయి పై నుంచి కూడా, ఆ చేయి పై నుంచి అలాగా అంతే. అక్కడ నువ్వు కాదు, నువ్వు ఇలాగే ఉండాలి కిందకి అలాగా అంతే అంతే. వీలైతే ముడేయండి, లేకపోతే అలా ఉంచండి. ఓకే చెప్పండి యజ్ఞోపవీతం సమర్పయామి. ఆ పూలదండకు ఒకసారి దండం పెట్టుకోండి. పూలదండకి
పుష్పం సమర్పయామి పుష్పై పూజయామి. ఆ పసుపు గణపతి దగ్గర 16 సార్లు అక్షంతలు వేయండి. ఓం సుముఖాయ నమః, గజకర్ణికాయ నమః, లంబోదరాయ నమః, వికటాయ నమః, విఘ్నరాజాయ నమః, ధూమకేతవే నమః, గణాధ్యక్షాయ నమః, పాలచంద్రాయ నమః, శూర్పకర్ణాయ నమః, హేరంబాయ నమః, అశ్వగ్రీవాయ నమః, లంబోదరాయ నమో నమః. ఓం తమః. విడి పువ్వులు తీసుకోండి, కొన్ని తల ఒక్కొచ్చిన విడి పువ్వులు తీసుకోండి, విడి పువ్వులు తీసుకోండి. పువ్వులతో కింద దగ్గర పూజ చేయండి. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మరుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః. విడిపూలు తీసుకోండి. బేసన్ నిండా పూలు ఉన్నా కదా, వేయచ్చు కదా. విడిపూలు బాబు కొంచెం పువ్వు పడంగా వేయమ్మా. బోళ్ళు ఉన్నాయి, బేసన్ నిండా ఉన్నాయి కదా, తీసుకోండి. ఆయనకి ఇవ్వండి. పల్లె నిండా మెయిన్ ఆయనకి ఇవ్వండి. కొన్ని ప్లేట్ తీసుకో, చెప్పుకుండా పెట్టుకో. అలా పైన ఒక్కొక్కటి పువ్వులు పెడుతూ ఉండమని నీకు అందుతుంది కదా, మిగతా వాళ్ళు గౌరవం చేస్తారు. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మరుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః. ఇప్పుడు ఆ గరిక ఉండాలి కదా, గరిక ఇప్పండి అందరికి. గరిక ఒకసారి ముట్టించి తీసేయండి. గరిక దారం తీసి గరిక అందరూ ఒకసారి దూరం నుంచి దండం పెట్టుకోవడము. ఇప్పుడు ఇచ్చేయండి, అక్కడికి ఇచ్చేయండి. చెప్పండి. శ్రీ మహా గణపతి గరిక పూజ మహోత్సవం కరిష్య. ఓం శ్రీ మహాగణాధిపతి నమః. పెట్టండి, అలా పెట్టండి. పైన 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 గణాధ్యక్షాయ నమః, బాలచంద్రాయ నమః, శూర్పకర్ణాయ నమః, హేరంబాయ నమః, అశ్వగ్రీవాయ నమః. విడిగా ఇలా ఇలా అలా. తర్వాత పత్రి తీసుకోండి. పత్రి తీసుకోండి అందరు కూడా. పత్రి పత్రి అంతా ఊదలు తీయండి. అక్కడ ఉంది అందుకే పత్రి. కొబ్బరికాయలన్నీ ఆ మూల పెట్టద్దండి. ఇక్కడ కొబ్బరికాయలు గిన్నె పెట్టాలి. కొబ్బరికాయలు కొట్టేవాళ్ళు. మహాబలాయ నమః, హేరంబాయ నమః, లంబోదరాయ నమః, అశ్వగ్రీవాయ నమః, మంత్రిణే నమః, మంగళవాయ నమః, ప్రథమాచార్యాయ నమః, ప్రాజ్ఞాయ నమః, ప్రమోదాయ నమః, మోదక ప్రియాయ నమః, విగ్రహేశ్వరాయ నమః, కపిస్తవన ప్రియాయ నమః, బ్రహ్మచారిణే నమః, బ్రహ్మరూపిణే నమః, జిష్ణవే నమః, బ్రహ్మవందితాయ నమః, విష్ణుప్రియాయ నమః, భక్త జీవితాయ నమః, అజితమన్నదాయ నమః, ఐశ్వర్యాయ నమః, గుహాధ్యాయనే నమః, సిద్ధసేవితాయ నమః, విఘ్నకర్త్రే నమః, విరాజే నమః, స్వరాజే నమః, శ్రీమదే నమః, వాక్పదే నమః, శృంగారిణే నమః, శ్రితవత్సరాయ నమః, శివప్రియాయ నమః, శీఘ్రకారిణే నమః. శాస్త్రంగా తీసుకోండి అందరూ కూడా. ఆ ఎర్ర జాకెట్ దగ్గర పుష్పం కలసం మీద పూజాంగరిష్యే. ఓం వరదవనేశ్వరాయ నమః, గంభీరాయ నమః, గమనీయాయ నమః, గణాధ్యక్షాయ నమః, వినాయకాయ నమః, విఘ్నరాజాయ నమః, గౌరీపుత్రాయ నమః, గణేశ్వరాయ నమః, స్కందాకృతాయ నమః, అవ్యానూతాయ నమః, దక్షాయ నమః, అవ్యక్షాయ నమః, ద్విజప్రియాయ నమః, అగ్నిగర్వచ్చిదే నమః, ఇంద్రసీధరాయ నమః, సర్వసిద్ధిప్రదాయ నమః, సర్వత శరీరీపురాయ నమః, సర్వాత్మకాయ నమః, సృష్టికృతే నమః, గణాధ్యక్షాయ నమః, పాలచంద్రాయ నమః, శూర్పకర్ణాయ నమః, హేరంబాయ నమః, అశ్వగ్రీవాయ నమో నమః. పసుపు కుంకుమ వేశారమ్మా. అమ్మా నిశ్శబ్దం. సైలెన్స్. అగరబత్తి తీసుకుని వెలిగించండి. వనస్పర్శులు భవే దివ్యేరు నానాగంధే సమితం ఆగ్రే సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యత. తర్వాత అగరబత్తి వెలిగించండి అందరూ. గంట కొట్టున్నప్పుడు చెప్పండి. అఖండ దీప ఆరాధన కరిష్యే. అఖండ దీపం వెలిగించండి అందరూ కూడా. అఖండ దీపాలు దండం పెట్టుకోండి. జితంబే పుండరే దాక్షా నమస్తే విశ్వభావన.
ఎవరికైనా కావాల్సి అఖండ దీపారాధన ముహూర్త శుభముహూర్తం అస్తు. तू बोल मत बोल सुने ले ఈ లడ్డు లడ్డు తీసుకొచ్చి చేతిలో పెట్టి చేయి ఖాళీ చేయమ్మా. చిన్న లడ్డు చేతిలో పెట్టండి. లడ్డు ఉన్నారా? లడ్డు దాకా చిన్న లడ్డు తీసుకోండి, ఆ చేతిలో పెట్టమ్మా. జలో గణేష్ మహారాజ్ కి, జలో గణేష్ మహారాజ్ కి, జలో గణేష్ మహారాజ్ కి, జలో లడ్డు మహారాజ్ కి, జలో లడ్డు మహారాజ్ కి, జలో లడ్డు మహారాజ్ కి. నైవేద్యం మీరు తెచ్చిన నైవేద్యాలు ఎవరు ఉంటే ముందు పెట్టండి. అందరూ కూడా అటుకులు బెల్లం అటుకుల్లో చక్కెర కలపండి అమ్మ. కొంచెం రక్ష లడ్డు పెట్టమ్మా. గంట కొట్టాలి, గంట డప్పు డప్పు చప్పుడు. डबड़ा 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 कर अरे डबड़ा डबड़ा मार राइट साइड है ना तो ए इने एक लाल रे फोटो लो बांधर को डबड़ा डबड़ा నైవేద్యాలను ముందర పెట్టండి. నైవేద్యాలు ఇక్కడ ఇక్కడ రా ఇక్కడ ఓ భాగరే నైవేద్యం సమర్పయామి. నైవేద్యాలు ఏమన్నా పాయసాలు తీసి ముందర పెట్టండి. గిన్నెతో తెచ్చారు కదా నైవేద్యాలు, అన్ని తీసి ముందర పెట్టండి అమ్మా. నూతలు తీయండి. ఇదం నైవేద్యం సమర్పయామి. తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. పళ్ళారు కాకుండా ఉత్తి నైవేద్యాలు అక్కడ పెట్టారు. అన్ని పళ్ళారు అర్థంగా ఉన్నాయి. అన్ని అలా పళ్ళారు తీసి అలా నైవేద్యాలు వరుసగా అక్కడ పెట్టండి అమ్మా. ఆ పళ్ళు పక్కన పెట్టండి. ఈ అటుకులు పెట్టి అరటి పళ్ళు ఉన్న తీసి అక్కడి నుంచి ఆ పళ్ళెం వేసిన అది తీసేయండి. వరుసగా నైవేద్యాలు అక్కడ పెట్టండి. ఓం భూర్భువస్సునః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ధియో యో నః ప్రచోదయాత్. అమృతాధానవశే. जलो गणेश महाराज की जय, जलो लड्डू महाराज की जय, जलो गणेश महाराज की जय. అమ్మ అన్నింటి మీద నీళ్ళు కొంచెం గంట ఎవరో అంటారు. ఎక్కడ ఖాళీ లేదో గంట కొట్టాలి. మధ్యాహ్నం 3 గంటలకు పెట్టేస్తాను. అన్నింటి మీద నీళ్ళు చుక్కగలడు. భూర్భువస్సునః గంట కొట్టండి. గంట నీళ్ళు చుక్కగలడు. అన్నింటి మీద లడ్డూని తప్ప మిగతా అన్నింటి మీద నీళ్ళు చుక్కగలడు. లడ్డూని చదవండి. నైవేద్యాలన్నింటి మీద ఆకుతోటి నీళ్లు తల్లి ఇలా 5 సార్లు చూపించాలి. 5 సార్లు చూపించాలి. ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ, ఉదారాయ స్వాహ. అమృత విధానమసి అన్నింటి మీద చల్లగా ఇలా చూపించండి. ప్రాణాయ స్వాహ ఇలా 5 సార్లు చూపించాలి. కుడి చేయి ఒక్కడే, 2 చేతులు కాదు. కుడి చేయి ఒక్కడే. ఓం ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ, ఉదారాయ స్వాహ, సమానాయ స్వాహ, వ్యానాయ స్వాహ. చెప్పండి. మధ్య మధ్య పానీయం సమర్పయామి. బాబు నువ్వు 2 తమలపాకులు, 1 పండు, 2 మొక్కలు, ఖర్జూర పండు తీసుకో. 2 తమలపాకు, 1 ఖర్జూర
ఒక్క తమలపాకు ఒక్క ఖర్జూర పండు ఇంకొచ్చి పైకి మా హారతి వెలిగించండి. హారతి ఇవ్వండి. హారతి ఒక 4 బిడ్డలు చాలు. 4 4 చాలు. వెలిగించండి. గంట తప్పు జాతవేద భావస్వం పురుషం జగదు అభిప్రదక్రమాద హేద్రియామా పరిపాలయ సంప్రాజంచ విరాజంచ విశ్వేశ్యాసనోగ్రహ లక్ష్మీరాష్ట్ర మహాగణాధిపతయే నమః. ఓం హారతి అందరికీ ఇవ్వండమ్మా. మీరు కూర్చున్న ఇక్కడ స్టేజ్ మీద ఉన్న వాళ్ళ వరకు అక్షంతలు తీసుకుని ఇక్కడ ప్రదక్షిణ చేయండి. యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ ప్రదక్షిణము పాపోహం కామ కర్మ హారతి. అక్షంతలు తీసుకుని బాబు నీ పేరేంటో అక్షంతలు తీసుకుని అక్కడికక్కడే ప్రదక్షిణ చేయండి. ధనాధ్యక్షాయ నమః. ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి. ఉపచార 3 సార్లు తిరగండమ్మా. బాబు నువ్వు రివర్స్ తిరుగుతావు. ఇటు కుడి చేతి వైపు తిరగా. స్వామినే నమః. ఓం ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి. యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ ప్రదక్షిణ పాపోహం పాప కర్మాణం పాపాత్మ పాప సంభవ చెప్పండి. ఉపచార అపచార నివాన్ శ్రీ గణేశ్వరాయ నమః. ఏమైనా దోషాలు తప్పులు ఉంటే మమ్మల్ని క్షమించి మా కోరికలు తీర్చు స్వామి. గణేష్ మహారాజ్కి, గణేష్ మహారాజ్కి, గణేష్ మహారాజ్కి. వేసేయండి అక్షరం. అక్కడ పంచామృతాలు ఉంటాయి. కాలుతుందన్నా ఒకసారి వీళ్ళకి లక్ష్మీకాకి ఫోన్ అదే అదే इटू बोलते वीडियो कार्ड बनाया मनी कार्ड बिलट के देन रन्नारा అన్న అందరూ అడ్డొస్తారు అన్న ಮಾಡಿ ಥ್ಯಾಂಕ್ ಯು ಕತ್ರ ಕಮಾರೋ ఏనా పవర్ బ్యాంక్ 27,000 రా కెమెరా అసలు ఇది బ్యాటరీ ఫాస్ట్ డ్రైన్ అవుతుంది 4K లా తీస్తే సరేనా సేనాల పాడగా డీలో డీలో గ్యాస్ కి వని కతి క్యాన్ పర్ काय कत्या नाही
आजाद आजाद बॉर्डर से नारायण विनायक फास्ट पूजा వచ్చుండాలి మధ్యలో నేను తీయలేకపోతే నాన్న చెప్పనా बंद करा बस सीट ಗಾಡಿ ಏನ್ ಬರ ಕಟ್ಟ ಕೊಡ होता होता झूला बापू शिवड़े बेटा बापू दिगस बापू दिगस बापू कनमूल गणपति दिगस बापू शांति गणपति दिगस बापू गुरु गणपति दिगस बापू नष्ट गणपति दिगस बापू कष्ट गणपति दिगस बापू लक्ष्मी गणपति दिगस बापू सात पीढ़ी सावकार बापू कलता माकी छी बापू दिगस बापू ये सब जगह कच्चा बच्चा आचे बल्लावन शेर मात्र अंश का देखो राते दिया काबली रेणो सोबत रेणो बापू खेले को कोरिकल तीर्चो महाराज तो आनंदम बैठे से महाराज दिगस बापू खुशी बढ़ रहे से दिगस पाड़ी पंटार माए पशुवीर आशीर माए गावड़ी माए डोरेर माए मसम ये मन क्या जन में कष्ट महाराज शेर मात्रम फलोड़ दबावनो बापू दिगस बापू सात पीढ़ी सावकार छी बापू कलता माटी छी बापू दिगस बापू 33 कोट देवतेले समाधानम देवळ महाराज छी दिगस बापू हम सुख ज्ञान बंतु मत चुकेस बापू साथी गाड़ी घरे घरे मेल ताणे शेर घरे माए दीप मेल गिचेस महाराज दिगस बापू धनलक्ष्मी सहसा लक्ष्मी तोड़ लक्ष्मी नीड़ा लक्ष्मी गुला लक्ष्मी पंटा लक्ष्मी महालक्ष्मी साथी गाड़ी समर ताणी हरो भरो करन साठ खाते साथे ताणी आनंद बेटे सयाड़ी सायन सवरे कर आयो तो लाओ ये
चंटी कूटलो मत रे खंड आसीदे राइट कमान गलीज कर मैं इससे में कर इससे में खाचे प्लेट देख रहे हैं अरे चरण आपसी सेन धीरज का गुगली सेन धीरज का ए కొంతమంది ప్లేట్ చేసేదో ఆ కేంద్రవాడ ప్లేట్ ले ए लाभ से लाभ से कायो हरी चीज है कुछ लाभ से कर दिया केना हालो पूरी हालो बोतल मारो घुगरी जाना के रे येत घाल कसं ए धीरे धीरे से घाल दे कैरी कर मेरे फर्स्ट घुगरी डालने देती है पूरा समरो ये आते कहते ये मन खा ले ये मन खा मन खान मारन चाहिए चिना सेठ जाएगा काय जो है कौन तो मांगो अजय डबड़ा का था और अम्मा या